వాక్యం వినాలని ఆశ కలిగిన వారు. టైం 1 గంట అయింది. ఒక 40 నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను మీకు అందిస్తాను. మరొకసారి వాక్యం వినాలని ఆశ కలిగిన వారు. చాలా సంతోషంగా ఉందమ్మా, చాలు. ఎందుకంటే వాక్యం మీద అంత ఆశ ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు మీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు మీ బాధకు శ్రమకు కారణము అగునని మీరు తెలుసుకొని గ్రహించున్నట్లు మీ చెడుతనము మిమ్ములను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. నా వైపు చూడండి. ఎవ్వరు కూడా తిరగకూడదు. ఎక్కడైనా సరే ప్రార్థన అయిపోగానే వాక్యం కొరకు కూర్చుంటారు. ఎందుకు బయటికి వెళ్తారు? మీరు వచ్చింది 11:30కే కదా. ఏ మందిరంలో అటు వెళ్ళకండి దయచేసి. ఇదే లాస్ట్ మీకు. ఇటు వెళ్ళరు. మీరు అన్ని కంట్రోల్లో ఉంచుకోండి. ఆరాధన అయిపోగానే బయటికి వెళ్తే నీకు వాక్యం అర్థం కాదు. ఈ రోజు నుంచి ఏనాటికి వెళ్ళకండి. నేను ఎన్నో మీటింగులకు పోయినా బలంగా ఆరాధన జరిగిన తర్వాత లేచి కూర్చుంటారు, వాక్యం వింటారు. ఇదేంది కొత్తది? పిల్లలు కూడా బయట ఎవరు ఉండొద్దు. మీ పిల్లలను మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, వదిలిపెట్టకండి. ఇది క్రమం తప్పినట్టు లెక్క. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, యాకోబు ఇంటివారు అంటే ఇజ్రాయేలు ఇంటివారైన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళు ఎవరు ఎరికేనా ప్రభు దృష్టిలో? పోనీ మీరు ఎవరో తెలుసా యేసయ్య దృష్టిలో? అదన తెలుసా? యేసయ్య దృష్టిలో మీరు ఎటువంటి వారో అది తెలుసుకోండి. ఇక్కడ యాకోబు ఇంటివారైనా ఇజ్రాయేలు ఇంటివారైనా దేవుని ప్రజలు, దేవుడు తన దృష్టిలో వారి పట్ల ఎలా ఉన్నాడో చూడండి. 13వ వచనం. 3వ వచనం చూడండి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను. తలలెత్తండి. ఇజ్రాయేలీయులంట దేవుని దృష్టికి ఒక ప్రథమ ఫలము లాంటి వాళ్ళట. అంటే ప్రథమ పాలు చాలా శ్రేష్టమైనది, విలువ కలిగినది. చాలామంది ఇస్తారు. వారి పొలంలో పండిన ధాన్యములో కానీ, మిరపలో కానీ, పత్తిలో కానీ, లేకపోతే మీకు వచ్చిన వ్యాపారములో కలిసి వచ్చిన దానిలో కానీ, మీకు ఉద్యోగాలలో కానీ మొదటిది ఇస్తారు దేవునికి. లేకపోతే పశువులలోను, మేకలలో గాను, గొర్రెలలో కానీ మొదటిది దేవునికి ఇస్తారు. ఆత్మీయంగా ఉన్నోనికి ఎరికే అది.
ఇక తెలివి పెరిగినోనికి అది తెలియదు. వాడు ఎంతసేపున తనకు అనుకూలమైన భక్తినే చేస్తాడు కానీ దేవునికి అనుకూలమైన భక్తి చేయడు ఆ వ్యక్తి. వాక్యమును కూడా తనకు అనుకూలంగానే మలుచుకుంటాడు. అక్కడక్కడ ఉన్న సెంటెన్స్ మొత్తం కూడా పొందపరుచుకొని తనకు అనుకూలంగా మార్చుకొని ఆ వాక్యాలు పెట్టుకుంటాడు. కానీ అది తప్పది, అలా మార్చుకోకూడదు. మనం దేవుని నమ్ముకున్నప్పుడు దేవునికి అనుకూలంగా మనము నడుచుకోవాలి. కానీ ఆయనను మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నీ అవివేకము. దాని ద్వారా నీకు చాలా నష్టం జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మరి ఆ ప్రథమ పాలు ఎంత శ్రేష్టమైనదో, ఎంత ముఖ్యమైనదో, దేవుడు దాన్ని ఎందుకు కోరుకుంటున్నాడో మనం అర్థం చేసుకుంటే, ఈ భూమి మీద ఉన్న జాతులలోనూ ప్రజలలోనూ మరి యాకోబు ఇంటి వారైన ఇశ్రాయేలీయులు అనబడే దేవుని ప్రజలు, వాళ్ళు అబ్రహాము యొక్క సంతతి, వాళ్ళు మీరు నాకు రాబడిలో ప్రథమ పాలు లాంటి వాళ్ళు, నాకు ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత జనము అంటే నా సొంత ప్రజలు, నా సొంత ప్రజలు. అటువంటి ప్రజలు దేవుని విసర్జించారని, దేవునికి భయపడతలేరని వాక్యములో రాయబడినది. దేవుని విసర్జించడం ద్వారా, దేవునికి భయపడకుండా జీవించడం ద్వారా నీకు బాధలు, శ్రమలు కలుగుతాయి. దేవుడైన యెహోవా తన ప్రజలకిచ్చిన వాక్కు ఇర్మియా ద్వారా ఆయన ఇచ్చిన వాక్యం ఏమిటంటే, నా ప్రజలారా, నాకు ప్రతిష్ఠ జనం, ప్రథమ పాలు లాంటి అయిన మీరు, ఈ ప్రపంచంలో విలువ కలిగిన ప్రజలైన మీరు ఈ రోజున ఇన్ని బాధలు పడుతున్నారు, ఇన్ని శ్రమలు పడుతున్నారు. దానికి కారణము మీరే. నన్ను విసర్జించినందుకు, నాకు భయపడినందుకే ఇటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారు. అందుకనే ఈ రోజున నీవు చేసిన చెడుతనము, తర్వాత నువ్వు చేసిన తిరుగుబాటు ఈ రోజున నిన్ను శిక్షిస్తున్నది, నిన్ను గద్దిస్తూ ఉన్నది. హల్లెలూయా. గద్దించేది ఏంటిది? ద్రోహం. శిక్షించేది ఏంటిది? చెడుతనం. నా ప్రజలారా, ఈ లైవ్లో వింటున్న నా ప్రజలారా, లైవ్ పోతుందా? లైవ్ కాదా? ఎందుకు? ఎవరు రాలే కదా? ఆ ఫోన్కు సంబంధించిన వాళ్ళు ఎవరు రాలే. నేను వాస్తవంగా మీరు దయ్యాలతోటి, మంత్రగాలతోటి, సమస్యలతో బాధపడితే, నేను ఈ ద్రోహులతోటి చాలా బాధపడుతున్నా తెలుసా. నేను అయ్యా వాళ్ళతో నువ్వు ఎందుకు బాధపడతావు? ఒక సెల్లు కొనుక్కోరాదంటే, సెల్లు కాదు, ఈ వారంలోనైతే జేబులో ₹1 కూడా లేదు. అమావాస్యకు వచ్చినాయి, ఆదివారం వచ్చినాయి, మొత్తం కిరాణం దగ్గర కట్టిన 2 వారాలై. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా ప్రశాంతంగా ఉంది, సమాధానంగా ఉన్నాం, చాలా చక్కగా మీ కుటుంబం ముందుకు సాగిపోతున్నాం. కానీ ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్లో చాలామందికి చెప్పాలని విలువ కలిగిన వాక్యాలు మీరు పెద్ద పెద్ద దైవజనులు చెప్తారు, కానీ అంతటా ఈ వాక్యాలు మీకు దొరకవండి. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను మిమ్మల్ని శిక్షిస్తలేను, మీ చెడుతనము మిమ్మల్ని శిక్షిస్తున్నది. మీరు చేసిన ద్రోహం మిమ్మల్ని గద్దిస్తున్నది తప్ప, నన్ను విసర్జించినందుకు, తర్వాత నా ఎడలను భయభక్తులు కలిగి ఉండనందుకు ఇటువంటి బాధలకు, శ్రమలకు కారణమయ్యింది. కానీ నేను శిక్షిస్తలేనంటున్నాడు. ఈ రోజున దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని, యేసయ్య నన్ను శ్రమ పెడుతున్నాడని చాలామంది అనుకుంటున్నారు. తప్పది.
నువ్వు దేవుని విసర్జించావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేవు. తరువాత నీలో ఒక చెడు ఉన్నది, ద్రోహం ఉన్నది, అదే నిన్ను గద్దిస్తున్నది, ఆ చెడు నిన్ను శిక్షిస్తున్నది. దీన్ని తెలుసుకోమంటున్నాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ యోబు గ్రంథంలో 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అక్కడ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు. చెప్పండి నోటితోటి. మరి చూడండి, తండ్రి అయిన దేవుడు తన ప్రజలతో ఏమంటున్నాడంటే, నన్ను విసర్జించుటయు నా ఎడల భయభక్తులు కలిగి ఉండకయు మీ బాధకు మీ శ్రమకు కారణం. నేను ఎన్నడైనా తండ్రి ఏమిటి బాధ అని అనను, ఎందుకంటే ఆయన బాధ పెట్టేవాడు కాడు. ఆమేనండి అనమ్మా. ఆయన నిన్ను బాధ పెట్టేవాడు కానే కాడు, నిన్ను శ్రమ పెట్టేవాడు కానే కాడు. మనము ఈ భక్తుని చూడాలి. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేన్ని విసర్జించాడు? మరి అక్కడ ఇజ్రాయేలీయులైతే దేవుడైన యెహోవాను విసర్జించారు. చాలా మందిని చూస్తున్నా మందిరానికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు, వాక్యానికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆజ్ఞలకు దూరం అయ్యేవారు ఉన్నారు. అది వాళ్ళని దరిద్రులుగాను దుఃఖాల పాలు చేస్తూ అనేక రకరకాల కష్టాలకు కారణమై జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఒక మంచి చెడును తెలియపరిచేది, ఒక తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పినట్లు ఈ ప్రపంచంలో ఎవరు కూడా, ఏ దేవుడు ఏ దేవతలు కూడా తనను ఆశ్రయించిన వారికి నడక నేర్పుతలేరు, మంచి చెడును చెప్తలేరు. క్రైస్తవత్వములోనే, క్రిస్టియాలిటీలోనే ఈ క్రమం ఉంది. కాబట్టి మనం ధన్యులం. ఈ రోజున మంచేదో చెడేదో నువ్వు ఏ రీతిగా నడుచుకోవాలనో అన్నీ నీకు తెలియపరుస్తున్నప్పటికీ కూడా నువ్వు అలాగనే వ్యవహరించినట్లయితే తప్పకుండా నీవు శ్రమను బాధను కొని తెచ్చుకున్న వ్యక్తివైతావు. ఒక భక్తుడు దేవుణ్ణి ఎరిగినవాడు దేవుణ్ణి ఎన్నడూ విసర్జించకూడదు, దేవుని మందిరానికి ఎన్నడూ దూరం కాకూడదు. నువ్వు అలిగినా గులిగినా లేకపోతే నన్నే అన్నాడని, నా గురించి చెప్తున్నాడని అలా అనుకోవద్దు. నువ్వు నీ ద్రోహము నిన్ను గద్దిస్తుందన్నదని వాక్యము సెలవిస్తున్నది. హృదయములో వాక్యము లేక, ఆత్మ లేక, క్రమము లేక మాటి మాటికి ఇలా ఫీల్ అయిపోయి దేవుని విసర్జిస్తూ దేవుని సన్నిధికి దూరమయ్యి సైతానుకు దగ్గరై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వారు ఉన్నారు. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. దయచేసి మీరు అలా కావద్దండి, దయచేసి మీరు అలా కావద్దమ్మా. మీరు వినండి, నీ చెడుతనము నిన్ను గద్దిస్తున్నది, నిన్ను శిక్షిస్తున్నది. కాబట్టి మనలో ఎన్నడూ చెడు ఉండకూడదు, దేవుని విసర్జించకూడదు. ఎన్ని అయినా సరే దేవుని మందిరానికి దూరం కాకూడదు. ఏ కార్యాలైనా ఉండని దేవుని మందిరానికి దూరం కాకూడదు. నమ్మండి, ఇవాళ మాకు ఆశీర్వాదం అదే. ఎన్ని పనులున్నా సరే
అవసరమైతే ఆదివారం కాకుండా ఇంకొక రోజుకు మార్చుకుంటాము, కానీ దేవుని సన్నిధికి దూరం కాకూడదు. ఆత్మీయ ఆహారాన్ని నేను కోల్పోకూడదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి నేను పాపాన్ని మూట కట్టుకోవద్దు. చెడుతనమును విసర్జించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెప్తా. ఈ రోజున నీ బాధలకు, నీ శ్రమలకు నీవే కారణం. నీ బాధ, నీ శ్రమ అంటే నీ చెడుతనము, నీ ద్రోహమే నిన్ను శిక్షిస్తున్నది, నిన్ను గద్దిస్తున్నది, కానీ దేవుడు కానే కాదు. ఏ రోజుకైనా దేవుడు నన్ను ఇలా చేశాడేందని అనొద్దు. నీ చెడుతనము, నీ ద్రోహము నిన్ను శిక్షిస్తున్నది, నిన్ను గద్దిస్తున్నది. నీలో వాక్యానుసారం ఉన్నప్పుడు, వాక్యానుసారం ఉండనప్పుడు వాక్యము నిన్ను గద్దిస్తుందా, గద్దించదా? వాక్య ప్రకారము నీ జీవితం లేనప్పుడు వాక్యము నీకు తగులుద్దా, తగలదా? మరి ఎందుకు బాధపడతావు? నువ్వు ఆయనకు భయపడలేదు, ఆయనకు దూరం అయినవు, సైతానుకు దగ్గరైనవు, లోకస్తులకు దగ్గరైనవు, లోకపరమైన మాలిన్యం అంటింది, నీకు బాధ శ్రమ కలుగుద్దా, కలగదా? మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు? తెలివి తక్కువతనం, అది అజ్ఞానత్వం, అది. హల్లెలూయా చెప్పుదాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో మనం చూసుకున్నట్లయితే అక్కడ 9వ అధ్యాయము 10వ వచనం, అమ్మ చదువు. 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. హల్లెలూయా చెప్పండి. అర్థమైన వారు చెప్పండి. జ్ఞానము లేక చాలామంది కోప్పడతారు, తొందరపడతారు, దేవునికి దూరం అవుతారు. జ్ఞానం ఎలా వస్తుంది బ్రదర్ అంటే, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యందు భయము కలిగి భక్తి చేసినప్పుడు వస్తుంది. సెల్లులో చూస్తే జ్ఞానం రాదు, టీవీలు చూస్తే జ్ఞానం రాదు, ఏ పని పాట లేకుండా పేపర్లు చదివితే జ్ఞానము రాదు, రకరకాల బోధనలు ఉంటే జ్ఞానము రాదు. అజ్ఞానివైపోతావు, జిత్తుల మారివానివైపోతావు. నీకు అనుకూలమైన తెలివిని సంపాదించుకొని నష్టపోతావు. అర్థమవుతున్నవారు, ఆయన అంటే భయపడితే తప్పకుండా నీకు దేవుడు జ్ఞానమునిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే, ఆయనకు భయపడని ప్రజలను మనం ఆలోచన చేస్తే, అసలు ఆయనకు భయపడటము ద్వారా ఎంత ప్రత్యేకత, ఎంత విలువ ఉందో చూసుకోండి. అక్కడ యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నది. ఈ రోజున మీ హృదయాలలో ఉన్న వేదన మొత్తం తొలగిపోతున్నది. ఆయనకు ప్రియమైన పిల్లలుగా మీరు మారబోతున్నారు. యెహోవా యందైన భయం ఎటువంటిది తల్లి? పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆత్మదేవుడు నాకు ఇక్కడ ఉన్న నిఖితను, సురేషు కుమార్తె కీర్తనను, తర్వాత పరిపూర్ణను తెలియపరిచాడు దేవుడు, ఆత్మదేవుడు. నేను వాళ్ళను వాడుకుందామంటే వాళ్ళ మనసులను అపవిత్రం చేసుకుంటున్నారు. కుమారుడా చూడు అంటున్నాడు. నేను బాధపడ్డ, ఏడ్చిన నేను. అయినా నీ మాటకు ఎవరు లోబడతారయ్యా? ఎవరు నీకు లోబడేది? ఎవరు నీకు భయపడేది? ఏదో బాధ కలిగినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నీవు కొందరిని ఇంత ప్రేమిస్తావని వాళ్ళకి ఏమేరకయ్యా? నీ ప్రేమను నేను ఎరిగిన, నీ రుచిని నేను ఎరిగినయ్యా. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను తండ్రి. నా హృదయం కానీ తలంపు మనసు ఏనాడు అపవిత్రం చేసుకోనయ్యా అని తీర్మానం చేసుకున్న దేవుడు
వారిని ఎందుకు తెలియపరిచాడు, ఎలా వాడుకుంటాడు, దేనికి మీరు అవసరమో నాకు తెలియదు, కానీ మీ తలాంతును బట్టి మీరు అర్థం చేసుకొని మీరు సిద్ధపాటు అయి ఉండాలని దైవజనునిగా మీకు మనవి చేయుచున్నాను. అది నిత్యము నిలుచును. ఏది? అది పవిత్రమైనది. ఇప్పుడు చాలామంది నాకు భయపడుతున్నప్పుడు ఆయనకు భయపడేదేంది అని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు నాలో ఉండని నువ్వు భయపడుతున్నావు తప్ప నీకంటే నేను దేనిలో గొప్పవాణ్ణి కాదు. నాలో ఉన్న దేవునికి నువ్వు భయపడుతున్నావు, దేవుని యాజకుడని భయపడుతున్నావు, దైవజనుడని భయపడుతున్నావు. అంతకు మించి వేరోది లేదు. ఈ భయము పవిత్రమైనది. ఇది నీకు గౌరవాన్ని, మర్యాదను పెంచుతున్నది. హల్లెలూయా చెబుదాం. ఒక మాట చెప్పనా, నాకు చాలా కోళ్ళు ఉన్నాయి. అందులో 2 పెద్ద పుంజులు ఉన్నాయి. ఈ పుంజుకు ఆ పుంజుకు పడదు. ఒక పుంజుకు కొద్దిగా భయపడదు దేనికి. ఒక పుంజు ఎవరైనా ఎదురు తిరిగితే వెంటనే లోబడుతుంది, వచ్చి దాచుకుంటుంది ఒక పుంజు. అయితే నేనేం చేశానంటే ఈ పుంజులో ఉన్న వినయము, భయాన్ని చూసి ఇది దేనికి భయపడుతుందో దాన్ని కోసుకొని తిన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ఉపమానములో ఎంత అర్థం ఉంది చూడండి. విధేయత చూపి భయపడిన పుంజును దాచిపెట్టుకున్న జకరియా, ఇది చనిపోయినంత వరకు ఉండాలి, కొయ్యొద్దు. అయ్యా 3 కేజీలు ఉంది ఇప్పటికంటే 6 కేజీలైన కొయ్యకు, చనిపోతే మనము పాతి పెడదాం. మరి దేనికి వద్దామంటే ఆ ఎర్రటి పుంజును కొయ్యి, అన్నిటిని పొడుస్తున్నది, ఏ కోడిని లెక్క చేస్తలేదు, ఏ పుంజును లెక్క చేస్తలేదు, దానికంటే పెద్ద పుంజులను కూడా లెక్క చేస్తలేదు. దాన్ని ఏం చేద్దామంటే కోసుకొని తిందాం. ఇది చిన్న ఉపమానం. అయితే విధేయత కలిగిన వాణ్ణి, తన యందు భయభక్తులు కలిగిన వాణ్ణి దేవుడు దీర్ఘాయుష్మంతునిగా జీవింపజేస్తాడని సామెతల గ్రంథములో ఉన్నదా లేదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు మూలము అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీర్ఘాయునకు మూలమని ఉంటుంది చూడండి. అక్కడ అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇప్పుడు అది భయపడిపోయి దాచుకున్నందుకే కదా దాని ప్రాణము దక్కింది. ఈ లోకపరమైన వాటి పట్లనే అంత మనకు కనికరం పుడితే, దేవుని ప్రజలము, యెహోవా ప్రతిష్ఠ జనమైన ఇజ్రాయేలు, ప్రథమ పాలు లాంటి అయిన యాకోబు ఇంటివారైన వారు మరి దేవుణ్ణి విసర్జించకుండా దేవుని యందు భయము కలిగి ఉంటే, ఎవరైనా ఇతరులు ఏదైనా అంటే ఎదురు తిరగకుండా, కీడుకు ప్రతికీడు చేయకుండా, మాటకు నోరు జారకుండా, ఎవరైనా కొట్టడానికైనా తిట్టడానికైనా వస్తే మనల్ని మనం తగ్గించుకొని దేవుడే చూసుకుంటాడని మనం మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతగా నీ ఎడల కృప చూపుతాడో. దేవుడు నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడండి. అంటే యెహోవా యందు ఉన్న భయము అది పవిత్రమైంది, విలువ కలిగింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము. చూడండి, దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే మీరు ఇతరులకు భయపడండి, దేవునికి భయపడండి, సైతానుకు వాని భ్రమకు భయపడకండి,
మంత్రగాళ్లకు వాని ప్రయోగ తంత్రములకు భయపడకండి, మీరు దేవునికి భయపడండి. అది పవిత్రమైన భయం. ఆ భయము నిత్యము నిలుస్తుంది. దేవుడు వారిని దీర్ఘాయుష్మంతులుగా జీవింపజేస్తాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనములో మనం చూసుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. ఫస్టుదు పవిత్రమైనది, తరువాత దీర్ఘాయుష్యకు కారణము, తరువాత జ్ఞానమునకు మూలము, తరువాత యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ధైర్యం ఎక్కువ ఉంటుందట. ఇలా ఈ లోకాధిపతికి వాని సంబంధికులకు భయపడకుండా, అర్ధరాత్రి అయినా భయపడకుండా, ఇంట్లో ఒంటరిగా ఉన్నా భయపడకుండా, ధైర్యముగా నా దేవుడు ఉన్నాడని జీవిస్తున్న వారు. అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా నీకు ధైర్యం అంటే, ధనాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, నీ ఖండ బలాన్ని బట్టి కానీ కాదు. అటువంటి వాన్ని చిన్న చిన్న సైతాని క్రియకే కుప్పకూలిపోతావు నువ్వు. కానీ దేవుని యందు ఉన్న భయాన్ని బట్టి వచ్చింది ఆ ధైర్యము. ధైర్యంగా ఉన్నారా? దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ఏం కాదు, నా బ్రేపు నా కుటుంబాన్ని మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని మీరు ధైర్యముగా ఉండండి. ఆ ధైర్యవంతుని పిల్లలకు ఆశ్రయ స్థానము గలదు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆయన మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆయన దూతల యొక్క కాపుదల, ఆయన యొక్క దూతల యొక్క ప్రొటెక్షన్, భద్రత, కాపుదల వారికి వారి పిల్లలకు ఉంటుందని కింది వాక్యములో రాయబడినది. జీవపు ఊట. దేవుని యందు భయము భక్తిని చేస్తే, భయము గల భక్తిని చేస్తే అది ఒక జీవపు ఊట లాంటిది. ఆ భక్తి అంటే, జీవపు ఊట అంటే మరణము సంభవించినప్పుడు ఈ భయముతో కూడిన ఈ భక్తిలో వచ్చిన ప్రార్థన వాన్ని కాపాడుతుంది. దప్పిక కొనిన వాన్ని చల్లటి నీళ్లు ఏ రీతిగా వాని దాహము తీరుస్తాయో, అలాగనే మరణకరమైన స్థితిలో భయము కలిగిన ఈ భక్తి వానికి జీవాన్ని పోస్తుంది. చూడండి, మరణములో నుండి తప్పిస్తుంది ఆ భక్తి. చూడండి, దేవునికి భయపడితే, దైవజనుని గౌరవిస్తే, మందిరములో విధేయత కలిగి ఉంటే ఎలా ఉంటుందో. బయట ఉన్న పిల్లలందరూ లోపలికి రండి దయచేసి. బయట ఎవరు ఉండొద్దు. నేను మనుషులను పంపుతున్నా, ఆటోలలో కూడా ఉండొద్దు. సిమోను వాళ్ళందరూ లోపలికి పంపాయా? హల్లెలూయా చెప్పుదాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 34వ అధ్యాయము
7వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఎవరిని చెప్పండి, అందరు చెప్పండి. ఉందా అమ్మ భయం? నిద్రపోకండి. దేవుడు అంటే మీ ఆయనకు భయం ఉందా? భయం ఉన్నోడు తప్పు చేస్తాడా? చెప్పండి. ఇప్పుడు యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ భక్తుడు దేవుని యందు భయము కలిగి భక్తి చేసిండు. భక్తి చేసిన వాడు చెడును విసర్జించిండు, కానీ తప్పు చేయలే, పాపం చేయలే. ఈ రోజున తప్పు చేసే ప్రతి వ్యక్తి భయం లేనోడే. భయం కలిగిన బల్లి ఆట బజారుకి ఎక్కిందని సామెత ఉంది. హల్లెలూయా. బజారుకి ఎక్కితే బల్లిని చంపుతారా, వదిలిపెడతారా? చెప్పండి, నోరు తెరవండి. చూడు, నోరు తెరవడానికి కూడా మీకు మాట రావట్లేదు. అంటే అందరిలో ఉందన్నాడు చెడు. హల్లెలూయా చెబుదాం. చాలామంది అసలు భయం కలిగిన బల్లి బజారుకి ఎక్కిందంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే భయం లేదు. ఒకటి, భయం లేదు రోడ్డు మీదకి ఎందుకు వస్తుందండి? సంసారి ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటుంది. బయట ఉండేమేమో ఇంకొక ఆమె. భయం కలిగినది గోడల పట్టే తిరుగుతుంటుంది. దానికి ఎవ్వరు ఏమనరు. బల్లి ఉంటే మంచిదే, పురుగులు అన్నిటిని తింటుంది. కానీ బజారుకి ఎందుకు వచ్చిందంటే నేను నీతిమంతురాలును, పతివతను, నేను నా కుటుంబం క్రైస్తవ కుటుంబం అని వస్తారు. కానీ ఎవడో ఒకడు నా అటువంటి చూసి నలిచేస్తాడు దాన్ని. అలేలే చెబుదా. మంచోళ్ళు అక్కడనే ఉంటారు, చెడ్డోలే అనేది. మీరు నన్ను ఎన్నడూ ఏమనరు, ఇరికేనా? మీరు గుర్తుపెట్టుకోండి, మీరున్నంత వరకు, నేనున్నంత వరకు మీరు నన్ను ఏమనరు. ఎందుకనరు అంటే దేవుని యందు ఉన్న భయం అది పవిత్రమైంది, అది గౌరవానికి సూచన. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, ఇది నిజము అనేది గ్రహించగలుగుతారు. కాబట్టి భయభక్తులు గల వారి పిల్లల చుట్టూ కూడా ఏముంటుంది? ఆయనే ఆశ్రయ స్థానముగా ఉంటాడు. దూతల యొక్క భద్రత. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, వారి పిల్లల చుట్టూ దూతలని ఆజ్ఞాపిస్తాడట. ఎవరిని? అలేలే చెబుదా. దూతలని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు చెప్పండి? ఒక వ్యక్తి సరైన మార్పు చెందితే పరలోకంలో ఏం కలుగుద్ది చెప్పండి? పరలోకంలో సంతోషం కలిగితే దేనికి సంతోషం కలుగుద్ది? దేవునికి, దేవదూతలకు. సంతోషం కలిగినందుకు దేవుడు ఏం చేస్తాడు? భూమి మీద ఎవరి ద్వారా తనకు సంతోషం కలిగిందో వాళ్లకు, వాళ్ళ పిల్లలకు ఒక భద్రతగా దూతలను ఆజ్ఞాపిస్తాడు ఆయన. అది కథ. ఫలాని భూమి మీద ఫలాని ఉన్నాడు, రమేష్ ఉన్నాడు. నేనంటే ఆయనకి ఎంతో భయం. నా మందిరం అంటే భయం, ఆదివారం అంటే భయం, దైవజనుడు అంటే ఎంతో గౌరవం. ఆ వ్యక్తిలో ఏం చెడు లేదు, పరిపూర్ణమైన మార్పు చెందాడు. ఆయనకు, ఆయన పిల్లలకు మీరు కావలి ఉండి కాపాడండి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అయిపోయినంత వరకు మీరు భూమి మీద వాళ్ళకు కావలి ఉండి వారిని కాపాడమని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు దూతలకు ఆజ్ఞాపిస్తే అవి వచ్చి భూలోకంలో వారిని కాపాడి నడిపిస్తాయట. అవునా కాదా? అర్థమవుతున్నవారు? కన్నీటి ప్రార్థన లేక, ఉపవాస ప్రార్థన లేక, ఏడుపు లేక మీరు ఇవాళ మైండ్ మొత్తం మాలిన్యం అయిపోయింది చాలామందిది. పాపం, సరైన ప్రార్థన బలం లేదు. వస్తున్నారు, పోతున్నారు, కానీ ఏమి లేదు నీ వల్ల.
మేలు లేదు, ఇతరులకు మేలు లేదు, నీదేదో సగం పొందుకొని పోతున్నావు. ఇది నిజం, మీరు ఆలోచన చేయండి. వాడిని ఆ కిటికీ దగ్గర ఉన్నోని దేవుడు బ్రతికిస్తే స్తుతించేటప్పుడు ఆ గోడకు ఇట్లా 2 చేతులు పెట్టి చేతులు ఎత్తలేక స్తుతించలేక బరులు బ్రతికించిన ఆయన నిన్ను, భార్య పిల్లలు బ్రతికించినారు నిన్ను. ఒకవేళ ఎయ్యి ఉన్నా లేనట్టుగానే ఉండాలి. అవసరానికి ఉపయోగించుకోవాలి, ప్రేమను చూపాలి. కానీ యేసయ్య మీద ఉన్న మనసు పూర్తిగా వాటి మీదకి పంపుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ 34వ అధ్యాయం 7వ వచనంలో ఏం చదివిర్రు? ఆయన దూతలు కావలి ఉంటాయట. ఉన్నాయా మీకు? మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ దేవదూతలు కావలి ఉండాలి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 7వ వచనాన్ని, సామెతల గ్రంథం, భయము గురించి మనం వింటున్నాం. హల్లెలూయా. తెలివిగల్లోలు చేయొద్దండి. దించుతురేంది అంటనే, తెలివిగల్లోలు చేయొద్దండి, చక్కగా ఎత్తండి. మరి తెలివిగల్లోడ చేయొత్తురా. తెలివిగల్లోని అయితే కుటుంబాన్ని కట్టుకుంటారు రా తిక్కలోడ. తెలివిలోనోనివి నువ్వు. చాలామందిని అమ్మాయిని చూడండి, పెళ్లి చేసుకుంటా అంటే నీకు చేత కాదా? నువ్వు మొగోనివి కాదా? నీకు తెలివి ఉంటే, దేవుని యందు భయభక్తులుంటే నీళ్ళు నువ్వే కట్టుకుంటావు. వాడిడు చూడాలి నార తిక్కలోడా. మనం ఎప్పుడైతే పరిపూర్ణులమైతామో, నేను ఆయనను చేసుకుంటా, ఆయన అంటే ఇష్టము అని అంటారు. మనం దేశదిమ్మరులము, తెలివి తక్కువలము, అటిడుగానోళమైతే వామ్మో ఇట్టనైనా ఉంటగాని వాడొద్దు నాకని అంటారు వాళ్ళు. ఆలోచన చేయండి. తెలివి అంటే కొన్ని ఆత్మలను దేవుని వైపు తిప్పగలిగేంత ఉండాలి. 1, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకునే స్థితిలో ఉండాలి. 2, మూడవది మనకు, మన కుటుంబానికి నష్టము కలగకుండా చూచుకొని జాగ్రత్త పడడమే తెలివి. అంతేనా కాదా? ఇప్పుడు తాగుపోతాడు తెలివి కల్లోడా, సాటుంగా గుట్కాలు నవిలేవాడు తెలివి కల్లోడా, సినిమాలు సాటుంగా ఫోన్లు మాట్లాడాడు తెలివి కల్లోడా? తెలివి కల్లోడుగా, తెలివి తక్కువడు. దానివల్ల వాని కుటుంబాన్ని నష్టపరుచుకుంటుండే. అది తెలివెట్టయిద్ది? తెలివి అంటే మనకు నష్టం కలగకుండా మన గురించి మనం అర్థం చేసుకొని, తప్పొప్పులను తెలుసుకొని, మంచి చెడును తెలుసుకొని, మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే దాన్ని తెలివి అంటారు. ఆయన తెలివి ఎలా వస్తుంది? యెహోవా యందు చెప్పండి. తర్వాత అన్ని అడుగుతా, జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళా నోరు మూసుకొని కూర్చుంటే మాత్రం ఊకోను. తర్వాత అన్ని అడుగుతా. అంటే ఆయన యందు భయం కలిగి భక్తి చేస్తే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పిల్లర్ చాటును కూర్చోవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు బాగా ప్లేసు చాలా ఉంది, పిల్లర్ చాటును కూర్చోవలసిన అవసరం నీకేముంది? చెప్పండి మీరు దానికి సమాధానం. దాచుకోవాల్సిన, నేను చెప్పే మాటలు 1000 మంది చూస్తున్నారు, వింటున్నారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అది దేవుని మాటలు, యథార్థమైన మాటలు, ప్రజలకు ఉపయోగకరమైనవి. ఇప్పుడు చెప్పినాకనైనా పిల్లర్ సాట్ని ఎందుకు అంటావు? జరగరా ఇటు? పిల్లర్ సాట్న ఉన్నాము వామ్మ, నిన్నే నా ముఖం కనబడుతుందా మీకు? నా ముఖం మీకు కనబడుతుందా అంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యా, కుటుంబం అయినా జీవితాన్ని కట్టుకోవాలని చాలా సింపుల్.
చాలా సింపుల్. కానీ నీ యందు భయం కలిగి భక్తి చేస్తే నువ్వంటే ఎవరు భయపడతారో వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోద్ది, మలుపు తిరిగిపోద్ది. ఈ వచ్చిరాని క్రమము మరి ఒక మాట అంటుంటే వెంటనే వాళ్ళకి అర్థమై సరి చేసుకోవాలి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత తెలివి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా తెలివికి మూలము, తెలివి అనుగ్రహింపబడుతుంది. మరి తెలివి గల్లోలు అంటే అందరూ చేయి ఎత్తారు. మరి దేవుని యందు భయం కలిగి ఉన్నారా? ఈ మాటలు మీరు గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 16వ అధ్యాయము 6వ వచనాన్ని, సామెతల గ్రంథం. కృపా సత్యముల వలన దోషములు ప్రాయశ్చిత్తము కలుగుతున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. హల్లెలూయా. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుద్ది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన చెడుతనము నుండి తొలగిపోతారట. చెడుతనము నుండి, ఇవాళ నువ్వు ఉన్న దగ్గర చెడు ఉన్నట్లయితే, నీ సహవాసముతోటి అయినా, నీ సహవాసగాన్లు ఒకలా తాగుబోతోలుంటే, లేకపోతే భక్తిహీనులుంటే, నీ సహవాసగాన్లు అన్యజనులుంటే జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా చెప్పుదా. జాగ్రత్తగా ఉండండి. నీవు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయాన్ని నువ్వు మర్చిపోక. ఎక్కడ ఉన్నా, అమ్మో ఇవాళ ఆదివారం, ఇవాళ ప్రార్థన ఉంది, ఇవాళ మీటింగ్ ఉంది, ఇది భయం. భక్తి అనేది ప్రార్థన చేసుకుంది ఆ దినాన్ని ప్రారంభించకుండా వాక్యం చదువుకోవడం, చక్కగా నీకొచ్చిన పాటలతో నీ అంతట నువ్వు పాడుకుంటూ స్తుతించడం అనే ఈ క్రమము, అది భక్తికి సాదృశ్యమై ఉన్నది. ఈ భక్తి అనేది పరిమళ వాసనముగా ఉండాలి. పూర్వకాలములో ధూపం వేసేవారు సుగంధ ద్రవ్యములతో. ఆ బలిపీఠము దగ్గర ఆ ధూప పాత్రలో ఆ ద్రవ్యం వేసినప్పుడు పొగ గుప్పున లేసి పైకి పోతే పరలోకములో తండ్రి అయిన యెహోవా మేఘారుడై వచ్చి ఆ సువాసన ద్వారా తృప్తి పొందేవాడు. ఈ రోజున క్రీస్తునందున్న ప్రతివాడు నూతన సృష్టి కాబట్టి, ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మనము, మన ప్రార్థన, మన ఆ చిన్న పాటలు, ఆ ఆధ్యాత్మికమైన ఆ చిన్న క్రమము, ఆ ఆరాధన, ఆ ధూప పాత్రలో వేసిన ఆ పొగలాగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సంతోషపెట్టినట్లు మన పాట కానీ, ప్రార్థన కానీ, స్తుతి కానీ దేవునికి ఇంపుగా ఉండేటట్టుగా ఉండాలి మనం. అది ఇలా మీ అంత భక్తి నాకు అక్కడ ఉండదు. కానీ ఒక్క మాట వినగానే, ఒక్క మాట నోట్ల నుంచి రాగానే నా ప్రభు వింటాడు. ఒక్క మాట అడగగానే వెంటనే వింటాడు ఆయన. వెంటనే ఒక మార్పును చూపెడతాడు అక్కడ. ఏ కుటుంబం గురించి అయితే నేను కాస్త ఏడుస్తే ఆ కుటుంబము మారినట్టే. ఏ వ్యక్తి బాధను చూసైనా నేను ఏడుస్తే ఆ స్త్రీ తప్పకుండా బాగుపడుతుంది. నా గురించి నేను చెప్తున్నా, నీ కన్నిటి ప్రార్థన, నీ భక్తిలో నుండి వచ్చే ప్రార్థన కూడా నీ కుటుంబం పట్ల నువ్వు ఎవరి గురించి విజ్ఞాపన చేస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, అది ఒక ధూపములాగా దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. ఆయన దూతలు ఒక బంగారపు పాత్రలు తీసుకొని వచ్చి నీ ప్రార్థనను అందులో తీసుకొని దేవుని దగ్గరికి చేరుస్తాయి. అంత విలువ కలిగిన భక్తిని మనం చేయాలి. భయముతో కూడిన భక్తి విలువ కలిగినది. దాని ద్వారా చెడుతనము నుండి తొలగిపోతాం.
నీకు ఎంత చెడు నిన్ను ఆకర్షింపజేసినా ఆయన యందు భయం కలిగి భక్తి చేయి. ఆ చెడు చేయకుండా వెనకకు మళ్ళీ పోతావు నువ్వు. ఆ చెడు చేయకుండా నిన్ను కాపాడిన పవిత్రత ఎటువంటిదంటే యెహోవా యందు ఉన్న భయమే అది పవిత్రమైనది. కాబట్టి ఈ పాపము చేయకుండా ఈ చెడులో నుండి నిన్ను తొలగిపోయేటట్టు చేసింది. అది యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము మన సెల్లులో యూట్యూబ్లో ఉంటుంది. మీరు మరల వినండి, మరల వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ద్వారా మన పిల్లలు మనవరాన్లు మన సంతతి దీవెనకరంగా ఉండాలి, కానీ భక్తిహీనులుగా తయారు కావద్దు, లోకస్తులాగా తయారు కాకూడదు, వాళ్ళను చెడగొట్టొద్దండి దయచేసి. బతికించిన ఈ మందిరం కొరకు నువ్వు పాటుపడాలి, నీ కొరకు ప్రార్థించిన దైవజనుని మాటకు నువ్వు లోబడాలి. ముఖ్యంగా దేవాతి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం అయి ఉండొచ్చు, చూడండి. యేసు క్రీస్తు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయం ఎంతమంది వినయాత్మ, నేను చెప్తుంది కదా కోడి కథ. హల్లెలూయా. అది ఎంత వినయంగా ఉందో దాన్ని తీసుకుపోయి దాచిపెట్టరా ఇంట్లో అని, ఏదేది ఎగురులో పడుతుందో దాన్ని కోసుకొని తిన్న 3 కేజీలు వెళ్ళింది. హల్లెలూయా చెప్దాం. కోటేశు మేమందరము, మోషే మురళి మేమందరం తృప్తిగా తిన్నాం. కృష్ణను రమ్మంటే రావట్లేడు. నీ ఇంటి దగ్గర ఉన్న అన్నం మీ బంధువుల దగ్గర దొరికే అన్నానికంటే దైవజనుడు పిలిచిపెట్టిన అన్నం చాలా విలువ కలిగింది. అవునండి, అవును, దానికి ప్రత్యేకత ఉంది, దానికి విలువ ఉంది. ఆ తిన్నోళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. ఏది పెట్టినా తినాలి, అంటే కోడిని కోసినప్పుడే కాదు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. వినయము గల వారు చేయొద్దండి. వినయం అంటే ఎరికేనా? లోబడడం. వినయము అంటే లోబడడం. ఎవరు చెప్పినా విని ఊరుకోవడమే కానీ ఎదురు తిరగని వినయం. దీనివల్ల నీకు ఘనత వస్తుందట. ఏమొస్తుంది? అక్కడ ఉందా? ఇంకో వాక్యం చెప్పనా? నీకు వినయమును అలవర్చుకున్న తర్వాత ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. బా, ఎంత విలువ కలిగిన మాట. దేవుని యందు భయభక్తులు కలిగి, యేసు క్రీస్తు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే దాని వలన ఆ వ్యక్తి వినయాత్ముడైతాడు. వినయాత్ముడైనందుకు అతనికి ఐశ్వర్యము, మంచి ఘనత, జీవము, దీర్ఘాయుష్ను దేవుడిస్తాడట. హల్లెలూయా చెప్పుదాం. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగితే ఎంత మేలుందో చూడు. నేను మ్యాజిక్లు చేయాల్సిన అవసరం లేదు. ఏదో అభిషేకాన్ని బట్టి, వరాలను బట్టి మీకేం జరగదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీకు వినయము వస్తుంది. ఆ వినయము కలిగిన వారిని దేవుడు ఐశ్వర్యముతోనూ, ఘనతతోనూ, జీవముతో హెచ్చిస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనములో ఏముందో చూడండి. అన్ని టిక్కు పెట్టుకోకపోతే మీకు దెబ్బలు పడతాయి. నేను చెప్తున్నా, టిక్కు పెట్టుకోండి, రాసుకోండి, మీకు దొరకవండి. ఒక్క 20 నిమిషాలలోనే సామెతల గ్రంథాన్ని జల్లెడ. హల్లెలూయా చెప్పుదాం.
20 నిమిషాల జల్లెడ పెట్టి వడబోసి మీకు చెప్తున్నా. అలేలే చెప్తా. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వారు ఒక్కరు నరకంలో పడొద్దు తండ్రి, ఎవ్వరు నాకు దూరం కావద్దు, నరకంలో పడొద్దు. నీ వాక్య ప్రకారం నీ పిల్లలుంటే వాళ్ళు గొప్పోలైపోతారయ్యా. ఏమవుతారు వాళ్ళు? దేని ప్రకారం ఉన్నప్పుడు? యేసు నామానికి మహిమ కలుగునుగాక. చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? తెలివి ఎక్కడి నుండి వస్తుంది? వినయం ఎక్కడి నుండి వస్తుంది? పవిత్రత ఎక్కడి నుండి వస్తుంది? ఐశ్వర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఘనత ఎక్కడి నుండి వస్తుంది అంటే చెప్పండి, చెప్పండి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? భయపడుతుర్రా? మీ తండ్రికి భయపడుతుర్రా? మీ ఆయనకు భయపడుతుర్రా? దేవునికి భయపడుతుర్రా? మీరు ఒక వ్యక్తికి భయపడి చూడండి, చంపాలనుకున్న వాని కూడా జాలి పుట్టిస్తాడు దేవుడు. భార్య మీద భర్తే ఉండనుకో, వాడు ఎంత మూర్ఖంగా వ్యవహరించినా వానికి భయపడి గౌరవించు. నీ భర్తగా, నీకు శిరస్సుగా ఎన్ని అన్న ఏమంటలేదు కాబట్టి ఆమెని నేను ఏమి ఇబ్బంది పెట్టనని మనసులో మార్పు జరుగుద్ది. ఒక చిక్కు మూడిని విప్పుతున్న నేను అంతే. తర్వాత ఎవరికి ప్రార్థించిన దేవుని యొక్క ప్రభావం వారిలోనికి వెళ్తుంది, వారు స్వస్థత పొందుతారు. దయ్యాలు పట్టిన వాళ్ళైతే ఆరాధనలోనే విడుదల పొందారు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కుటుంబాలు కొడుకులతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పిన నేను మొన్న అమావాస్య రాత్రి. ఒకడేమో చనిపోయిండు, ఒకడేమో చావు దిశకు వచ్చిండు. బిడ్డ నువ్వు మారకపోతే గట్టిగా మాట్లాడి యథార్థంగా చెప్తే మీకు భయం అనిపిస్తుంది, కానీ చెప్పకపోతే అర్థం చేసుకొని హృదయాన్ని మలుచుకోలేకపోతున్నారు. అర్థమవుతున్నవా? ఈ రోజున దేని గురించి విన్నారు తల్లి? చెప్పాలి అందరూ. వెనక ఉన్న వాళ్ళు చెప్పండి. మన భక్తి దేనితో చేయాలి? భయంతోటి. ఎవరి భయంతో చేయాలి? దైవ భయంతో చేయాలి. ఇలా చేస్తే ఎన్నుంటాయి? యెహోవా భయము పవిత్రమైనది. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినందుకు జ్ఞానము, తెలివి, దీర్ఘాయువు, చెడు నుండి తొలగిపోతాము, వినయము అలవర్చుకుంటాము. వినయము ద్వారా ఏమొస్తుంది? ఐశ్వర్యము, ఘనత. మీ ఊర్లో నువ్వు ధనవంతురాలు అవుతావు, పరలోకములో స్వాస్థ్యం ఉంటుంది, భూలోకములో కూడా నీకు స్వాస్థ్యం ఇస్తాడు. తర్వాత నిన్ను ఘనపరుస్తాడు, నీకు మంచి విలువనిస్తాడు. తర్వాత నీకు 70-80 ఏళ్ళ వరకు నిన్ను బ్రతికిస్తాడు. ఎవరిని లెక్క చేయకుండా వాడేందిరా, ఈడేంది, ఆ మందిరం ఏంది, ఆ దైవజనుడేంది అని నువ్వు అనుకుంటే నీకు నీవే బాధ్యుడవు అని ఇర్మియా గ్రంథములో తన ప్రజలతో దేవుడైన యెహోవా అన్నాడు. నీ బాధకు, నీ శ్రమకు నీవే కారకుడవు. ఏ దైవజనుడు కాదు, ఏ మందిరము కాదు, ఏ వ్యక్తులు కాదు. అన్యం పుణ్యం తెలియని వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేయొద్దు. ఏ మంత్రగాడు కూడా కాదండి అలా చెప్తున్నా నేను. నువ్వు సరైనోడైతే మంత్రగాడు నీకెందుకు చేస్తాడు? వాడు అన్యజనులకు చేస్తాడు, క్రీస్తు లేని వాళ్ళకు చేస్తాడు. దైవ ప్రజల మీద ఏ శకునానికి, ఏ ఇంద్రజాలానికి, ఏ గారడికి, ఏ జ్యోతిష్యములకు అధికారము లేదు. చప్పట్లు కొడదాం. లేదు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. యేసు నామానికి మహిమ కలుగునుగాక.
ఇక్కడ ఉన్నోళ్ళందరినీ దేవుడు బ్రతికించాడు. ఇక్కడ ఉన్నోళ్ళందరినీ యేసే బతికించాడు. నిజంగా నన్ను బతికించాడు అనుకున్న వారు చేయొద్దండి. అడ్రస్సు లేకుండా పోదురు మీరు. తల దించండి, చేతులు దించండి. కోటేశు కుటుంబంలో ఆయన భార్య అని కానీ దయ్యం మాట్లాడుతుంటున్నా, వాళ్ళ తమ్మును భార్య అని ఒక మాంత్రికురాలు, వీళ్ళ ద్వారా మాకు ఇబ్బంది కలిగింది, ఈ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణం తీయలేకపోతేవేందిరా అంటుంది. నన్ను రానొద్దు సైతానా, నన్ను గౌరవిస్తూ నువ్వు కొన్నాళ్ళు బతుకుతావు బిడ్డను, రాగి అని మాట్లాడొద్దని చెప్పిన. ఆ కుటుంబము ఎన్నో రకాలుగా, ఆ ఇంటికైతే జేసీబీ, ట్రాక్టరు, ఆఖరికి ఆయన టెంకెలు మోయడం, టెంకెలు మోసింది కాకన్నా నీ ఇంటికి ఒక 20,000 రూపాయలు ఇస్తాని మాట్లాడుతున్నాడు. నా హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు, నేను ఏ వ్యక్తిని అడగలేదు, నా తండ్రి ఇల్లు అనుకుంటే మీ ఇష్టం అనుకున్నా, కానీ పని చేసినా ఇచ్చినా సహకరించినా నాకు వెనక ముందు ఏది లేదన్న సంగతి మీకు తెలుసు. ఈ భూమి మీద ఏ దైవజనుడైనా ఈ చర్చి తప్ప బయట ఏ ఆస్తి లేని వ్యక్తి నేను ఒక్కనే ఉన్నా. కానీ అన్నిటిని మించిన అభిషక్తుడు నాలో కొలువై ఉన్నాడు. దేవునికి ఇంత సేవ చేసిన తర్వాత ముట్టుకో వాళ్ళ కుటుంబాన్ని చూస్తా నువ్వు. కానీ నేను చనిపోయేంత వరకు ఒక్కళ్ళన్నా లేపలేకపోతేనంటే నువ్వు లేపుడు లేదు, ఏమి లేదు. నువ్వు కొన్నాళ్ళు బతకాలంటే ఈ కుటుంబం జోలికి రాకాకు, విర్రవీగినవంటే ఇప్పుడే మంచంలో పడతావు, పోతావని చెప్పిన. చేతబడి చేసే వాళ్ళ ఆత్మలతోటి ఈ రోజున పై తండ కానీ, ఎస్సీ కాలనీ కానీ, కింది తొండ కానీ ఎంతమంది మంత్రగాళ్ళ నుండి దేవుడు విడిపించాడు. అవునా కదా చెప్పండి? మంత్రగాడు చెండాడిండు వాళ్ళని, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. మరణకరమైన స్థితిలో, చావు బతుకుల్లో ఉన్న వ్యక్తులకు హాస్పిటల్కి వెళ్ళి, ఇక్కడ ఉంది బుజ్జమ్మ ఉన్నది, సక్రు భార్య, వాళ్ళ భర్తకు ఆయన కొడుకుకు నేను ఏం అన్యాయం చేశానో కానీ హాస్పిటల్లో కరోనా వచ్చి హాస్పిటల్లో ఉంటే భయంకరమైన కరోనాలో వాని మీద చేయి బట్టి ప్రార్థన చేస్తే కరోనా కూడా నాకు వచ్చింది, కానీ వాడు బ్రతికిండు. ఇంటి దగ్గర కూడా మాటలు లేవు. సైతానుడు వాని ఆత్మను బంధిస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఆటో తీసుకొచ్చి పెట్టారు, 15 మంది రెడీగా ఉన్నారు. ఏం స్పృహ లేదు, ఏం లేదు. అయ్యా వీళ్ళందరూ చూస్తున్నారు, లాజరు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు యూదులందరూ చూస్తుంటే, మరి నీవు నన్ను పంపావని, నా ప్రార్థన నువ్వు వింటావని, అయ్యా నీవు మహిమ పొందాలని, నీ కుమారుడైన నేను మహిమ పొందాలని ఆ రోజున యేసయ్య ప్రార్థన నువ్వు ఎలా విన్నావో తండ్రి, యేసయ్య ఈ రోజున వీళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టు ఈ కార్యం చేయి అని చెప్పి, ఒక 10 నిమిషాలు ఆగండి, నేను ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడకపోతే తీసుకుపోండి, కానీ ఒక 10 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎన్నో గంటలు ఉన్నారు కదా అని ప్రార్థన చేస్తే 10 నిమిషాల తర్వాత ప్రార్థన చేసి, రే ఆనంద్ లేరా అంటే లేచి కూర్చున్నాడు. నమ్మండి. ఇవాళ పై తండ కానీ కింది తండ కానీ ప్రతి కుటుంబాన్ని గురించి ఏడుస్తే, నేను వాక్యంలో మందలిస్తే మీకు ఇబ్బందా, గద్దిస్తే ఇబ్బందా, ఏమైనా మీకు మీ కుటుంబాలకు నష్టం చేస్తే గల్లపట్టి అడగండి, కానీ నేను వాక్యములో మిమ్మల్ని సరిచేస్తున్నాను, అది తప్ప నాకు దూరం కావడం, మందిరానికి దూరం కావడం, ఇది మీకు న్యాయమేనా? ఒకలా వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉండనప్పుడు వాక్యం మనకు తగులుద్ది, బాధ అనిపిస్తుంది, దాన్ని సరి చేసుకోవాలి, ఇది నిజం అనుకోవాలి, కానీ మనం ఏరే రకంగా అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో వందల కుటుంబాలని దేవుడు అపవాది నుండి విడిపించాడు. పాప జీవితములో నుండి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. అందుకనే ప్రతి వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కోరుకుంటున్నాడు. మీరు చెప్పకపోతే
అది ఒక తప్పు చేసినట్లే, ఒక పాపమే అది. ఇంతకుముందు పద్మ అన్నది, అన్న ఒక 2 నిమిషాలు నాకు సాక్ష్యం ఇవ్వండి అన్నాను. పోరా నేను మొత్తం స్నానం చేయాలంటే నువ్వు ఏదైనా లేదు, కానీ నువ్వు స్నానం చేసే కాడికైనా వచ్చి అన్న ఒక 2 నిమిషాలు ఇవ్వండి, నేను సాక్ష్యం చెప్పకపోతే మళ్ళీ ఇంకో మేలు చేయడన్నా, నెలకొక్కసారన నేను చెప్పాలన్నది అది దేవుని క్రమము. ఇలా చాలామంది నాకు భయం అవుతుంది, నేను చెప్పలేను అంటే, ఈ మారు మనసు ప్రార్థనలు ఎందుకు పెడుతున్నా? యాకోబన్న ఒక్కడు మారు మనసు పొందాడని కాదు, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి సంబంధించిన కృతజ్ఞత ఆరాధన అది. అనేక మంది పాపాత్ములు పరివర్తన చెందబోతున్న రోజు రేపు శుక్రవారం 3వ తారీఖు ఆరాధన. మీరు ఏ ఒక్కరు మిస్ అయినా నన్ను బాధ పెట్టినట్లే, మీ కుటుంబాలకు తాళం వేసి రావాలంతే. ఆ ఒక్క పూట ప్రభుని నమ్మని వాళ్ళైనా సరే కుటుంబాలతో రావాలి. మీరే కాదు, ప్రభువును ఎరగని వాళ్ళు సాక్ష్యం విందురా. దేవుడు అన్నతోడు ఏం మాట్లాడుతాడో విందురా. దేవుడు నీతో మాట్లాడకపోతే ఇక రాకాకు. ఎటువంటి హృదయాన్నైనా దేవుడు వాక్యం ద్వారా మారుస్తాడు. ఎటువంటి వ్యక్తి పాప జీవితాన్ని అయినా దేవుడు విడిపిస్తాడని మీరుగాక అనేక మందికి పాంప్లెట్స్ ఇచ్చి తీసుకొని రావాలి. ఏమిచ్చి? పాంప్లెట్స్. మారు మనసు పాంప్లెట్స్ ఎంత చక్కగా ఉన్నాయో తెలుసా? ఈ వారంలో దాదాపు 300-400 నేను పంచిపెట్టిన, మిగిలిన మొత్తం మీరే పంచిపెట్టాలి. నేను పంచిపెడతాను అనుకున్న వారు, అన్య జనులకు తెలియపరిచి తీసుకొని వస్తా అన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి. చెప్పండి. ఏంటిది ఇది? ఆర్జీజేసి మినిస్ట్రీస్ కల్లెపల్లి వారి మారు మనసు పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మరి మీరందరూ కృతజ్ఞత చెప్పరాయా? నోరుతోటి చెప్పండి. మారు మనసు పొందిన వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెప్పరా? నోరు తెరిచి చెప్పండి. నోరు తెరవరా గట్టిగా? చెప్తారా? చెప్పరేందండి? ఎలా చెప్తారు? స్తోత్రగానము నీకే యేసయ్యా. ఈ డ్రమ్ములు చేయబట్టి నాకు చికాకు ఉండడం వల్ల కొద్దిగానే జరిపిన వాయిద్యాలు వస్తాయి. మా నాయన గురించి కూడా ప్రార్థన చేయరు. ఇర్మియా నాయన అడు చూడండి. ఎందుకంటే ఒక 4-5 పాటలకు పాపం మన గురువు లేడు, ఎవ్వడు లేడు, కానీ ఆడ కూర్చొని 24 గంటలు నేర్చుకొని ఆ వాయిద్యాలు కొడతాడు చాలా చక్కగా. మరి పవిత్ర ఇర్మియా మరి కరుణ దైవజనురాలు పాడేటప్పుడు చక్కగా కొట్టాడు ఆయన. నా చెవి దగ్గరకు వచ్చి, నాయన నువ్వు పాడేట ఆరాధన జరిపేటప్పుడు కొట్టనా అన్నాడు. కొట్టకరా నాయన, నా కోపం బయటకు వచ్చిందంటే ప్యాడ్ కూడా కాలిపోద్ది మనకు. ఎందుకంటే నా దేవుడు అంటే ఎంతో ప్రేమ, ఆయనను మనసారా ఆరాధించాలి, ఆయన వాక్యం ఉన్నదిన్నట్టుగా చెప్పాలి. తర్వాత దానికి ఎవరైనా ఆటంకంగా వస్తే ఎంత పెద్దోడైన ఖబర్దార్ కథం. అది నా లైఫ్కు గురి. కానీ ఈ స్థలములు అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తికి యేసు నామములో ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక గ్యారంటీ ఉన్నది. పోయేవాడు పోనీయండి, ఉండేవాడు ఉండనియండి. నీ పక్కన నీ ఎదురుగా ఏమి జరిగినా, నీకు ఎన్ని మందిరాలు కనపడినా, ఏ వార్తలు వినపడినా, నీకు మందిరం ఉంది, నీకు దైవజనుడు ఉన్నాడు, నీకు ఒక దారి ఉన్నది, నీకు ఒక సహవాసం ఉన్నది. దీన్ని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుండాలి. ఒక ఊరిలో అడుగు పెట్టగానే ఎన్నో ఇళ్ళు ఉంటాయి. అన్ని ఇళ్ళు నీయేనా? చెప్పండి. నీ ఇల్లు నీకు లేదు. నువ్వు బయలుదేరిన కాంచి ఎన్నో మందిరాలు ఉంటాయి, అన్ని మందిరాలు నీ కావు. దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన మందిరం, నీకు ఇచ్చిన కాపరి, నీకు ఇచ్చిన దైవజనుడు, నీకు చూపించిన మార్గాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు వస్తూ అనేక మంది నడిపించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మీ బాధకు, మీ శ్రమకు మీరే కారకులని మీరు తెలుసుకోండి.
మీ చెడుతనము మిమ్మల్ని శిక్షిస్తున్నది. మీ ద్రోహము మిమ్మల్ని ద్రోహము చేయకూడదు. ఆయన ప్రతిష్ఠిత జనం, ఆయనకు ప్రథమ పాలు లాంటి వాళ్ళు ద్రోహం చేయొచ్చా? ఇప్పుడు భార్యలు భర్త సొత్తు, భర్తకు ద్రోహం చేయొచ్చా? బిడ్డలు తల్లి సొత్తు, కొడుకులు తండ్రి సొత్తు, వాళ్ళకు ద్రోహం చేయొచ్చా? తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినకుండా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నావు, అది భక్తేనా? నువ్వు క్రైస్తవుడవేనా? తల్లిదండ్రులు కష్టపడి ఎకరాలు సంపాదిస్తే దాన్ని అమ్ముకుంటున్నావు, నువ్వు క్రైస్తవుడవేనా? తల్లిదండ్రుల యొక్క చెమట కష్టాన్ని ఖర్చు పెడుతున్నావు, నువ్వు క్రైస్తవుడవేనా? ఈ రోజున మంచి చెడును గ్రహించకుండా, ఈ రోజున అక్కడికి పోతే నాకే తగులుద్ది వాక్యమని నువ్వు పక్కకు పోతే నీ చెడుతనము నేను శిక్షిస్తుంది. నీ ద్రోహం, ఇంతగా ప్రేమిస్తున్నా నాకు ద్రోహం చేస్తే ఈ ద్రోహము నిన్ను గద్దిస్తుంది. అర్థమవుతున్న వారు మోకరించండి, నిలువు మోకాళ్ళ మీద. మోకాళ్ళ అనుభవం నీకు ఉండాలి. చేతులు ఎత్తే అనుభవం ఉంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. అమ్మ మోకరించు, నీ దగ్గరికి వచ్చి లేపి మోకరించేటట్టు చేయాలనా?